హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడే అందిన తాజా వార్త. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏమైపోయాడు కనిపించట్లేదు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. చంద్రబాబు దాటిని తట్టుకోలేక ముసుకేసుకుని మూలన పడుకున్నాడు. ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఏవేవో మాట్లాడేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైనా కూడా పవన్ కళ్యాణ్ గారు బయటకు రాలేదు. రీజన్ ఏంటనేది ఎవరికి తెలియనప్పటికీ ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పలంగా చలి జ్వరం, స్పాండిలైటిస్, అన్ని వైరల్ ఫీవర్ ఒక్కసారిగా వచ్చి పడ్డాయంట. ఆ బాధ నుంచి తట్టుకోలేక మంచానికి అతుక్కుపోయి దుప్పటి కప్పుకొని వేడి నీళ్ళు కాపరం పెట్టుకుంటూ ఒళ్ళంతా అబ్బబ్బబ్బబ్బా పవన్ కళ్యాణ్కి వచ్చినన్ని కష్టాలు పగవాడికి కూడా రాకూడదనేసి అందరూ చెప్తూ ఉన్నారు. అంతేకాదు, స్పాండిలైటిస్ అంటే కింద నుంచి పైదాకా నరనరాలు లాగి చంపేస్తున్నాయంట. సో తత్కారణంగానే ప్రజల మధ్యలోకి రాలేకపోతున్నాడు మా పవన్ కళ్యాణ్ అంటూ ఇటు పార్టీ శ్రేణులు అటు అభిమానులు అబ్బో కుక్కపట్టి ఏడుస్తున్నారు. అదేంటో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు రమ్మంటేనే బయటకు వస్తారు, వద్దంటే అన్నీ మూసుకొని ఎక్కడో కూర్చుంటారు. మరి అప్పుడు వచ్చి ఈ మాయ రోగాల గురించి ఏమన్నా మాట్లాడాలనిపిస్తే కూతింత భయం కూడా వేస్తుంది. ఈయనకున్న ఫ్యాన్స్ మామూలు కాదు. వాళ్ళంతా ఒక దాటిపైకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అరే సూపర్ 6 గురించి అడగండ్రా అంటే ఒకడు కూడా మాట్లాడు. అదేంటంటే మా అన్నని మేము నమ్ముతాం, ఏ విషయంలో నమ్ముతావరా? పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే ఎక్కడ అని ఎవడైనా అడిగితే నువ్వేమి చెప్తావరా పిచ్చనా ఎదవా? సూపర్ 6 ఇవ్వనని చంద్రబాబు చెప్పాడు, అది నేను అమలు చేస్తాను, నన్ను నమ్మండి అంటూ పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఎర్రిపప్ప ఎవడంట? ఇన్నవాడా, చెప్పినోడా, చేస్తానోడా? చలిజర్మం వస్తే బెడ్రూమ్ లో పడుకున్నాడు, స్పాండిలైటిస్ వస్తే లేవలేక సస్తున్నాడు. ఈయనకెందుకు రాజకీయం అంటూ ఉన్నారు. ప్రజలంతా ఏంటి ఈ గోల అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడంటూ ప్రచారం చేస్తున్నారు. ఆయన కూడా రాడంట. ఎందుకంటే ఒంటిలో బాగానే లేదంట. ఏంటన్నా ఇది? నీ పైన పాట పాడాలన్నా, రైమ్స్ పాడాలన్నా? బాబా ఎక్కడ తగ్గాలి కదా, ఎక్కడ మాట్లాడాలి, ఎప్పుడు దాక్కోవాలి, ఎప్పుడు బయటకు రావాలి, ఎప్పుడు బొక్కలోనే ఉండాలన్న విషయం పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఓ దీనికి తోడు అన్నా గెట్ వెల్ సూన్ అన్నా, నువ్వు లేకపోతే ఆంధ్రప్రదేశ్ అడుక్కు తింటదన్నా అని ప్లే కార్డ్స్ పట్టుకుంటున్నారు జనాలు. ఒరే రియాలిటీలోకి రండ్రా సామె, రియాలిటీలోకి రండే. ఆయనంటే రాడమ్మా, ఎందుకంటే చొక్కా పట్టుకుంటారమ్మా, ప్రజలంతా చెప్పు తీసి కొడతారమ్మా. సూపర్ 6 ఎక్కడంటే ఏం చెప్తాడమ్మా? సమాధానం లేక సంకనాకి పోతానని తెలిసే మూలన కూర్చుని ముసలమ్మ లాగా సొల్లు బయటికి చెప్తున్నాడమ్మా. తెలుసమ్మా? ఫ్యాన్స్ లేదు, బొక్క లేదు. జనసైనికులు ఎంత పిలిచినా ఆయన రాడమ్మా ప్రస్తుతానికి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చి సూపర్ 6 వెయ్యి అంటే ఏం సమాధానం చెప్తాడో చెప్పండి. నేనున్నాను, నేను చూసుకుంటున్నాను అన్నాడు కదా. ఏడి రాడు. భయస్థుడు, పారిపోతాడు, పిరికివాడు, ప్రాబ్లంని ఫేస్ చేసే సత్తా సామర్థ్యాలు లేని వ్యక్తి. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నేను అనుకుంటున్నా. మరి ప్రజలు ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు. ఓవరాల్గా చూసుకోవాలంటే మాకిస్తానన్న పథకాలు ఏవి? మాకు అగ్రిమెంట్లు కూడా ఇచ్చారు. నీకు 15, నీకు 13 అని మాట్లాడారు. నన్ను చూసి ఓటేయండి, చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు అనుకుంటే అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? చెప్పినంత ఈజీ కాదు చేయటం. మొన్నటి వరకు గూండాలంటే నాకు అసహ్యం, గూండా రాజకీయాలు, వైసీపీ గూండాలని మాట్లాడిన పవన్ కళ్యాణ్ తిరుపతిలో గూండాయిజం జరిగి కార్పొరేటర్ని కిడ్నాప్ చేసి, బస్సు అద్దాలు పగలగొట్టి కిడ్నాప్ చేసి, పోలీసులు తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించి, ఇళ్ల మీదకి వెళ్ళి కూల్ చేసి, అసలు మెజారిటీ లేని దగ్గర భయపెట్టి, వీడియో చూస్తే కన్నీరు పర్యంతం అయిపోతారు వాళ్ళు. అన్నా మా కుటుంబాలని చంపేస్తామని భయపెట్టారన్నా అని. మరి ఆ రౌడీయిజం రాజకీయం జరుగుతున్నప్పుడు ఎక్కడ పడుకున్నాడు? ఇదే చాతకానితనం అంటారు దీన్ని. ఫేస్ చేయలేని నేచర్. గట్స్ ఉన్నవాడే ఫేస్ చేస్తాడు ఎటువంటి సిచ్యువేషన్ అయినా. పవన్ కళ్యాణ్కి ఆ గట్స్ జీరో. సినిమాలోనే హీరో, బయటంతా జీరో. 2 రోజులు తిరిగితే పంచం మీద 3వ రోజు బయటికి రాడంట పవన్ కళ్యాణ్ సార్. ఇది ఆయన నేచర్. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్కి ఒంట్లో బాగాలేనందుకు మేము చాలా బాధపడుతూ ఉన్నాం. కనీసం ఈ సంవత్సరం అంతంలోనైనా ఆయనకు ఒంట్లో బాగోవాలని కోరుకుంటున్నాం. అప్పుడన్నా బయటకు వచ్చి సూపర్ 6 గురించి మాట్లాడాలని మనసారా కోరుకుంటున్నాం. మధ్యలో జబర్దస్త్ కామెడీ ఆర్టిస్టులు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెప్పులు తీసుకుని కొడతామని కూడా
ప్రజలు చెప్తూ ఉన్నారు. ఓవరాల్‌గా అయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉంది, ఎలా ఉండబోతుందని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చింది. బాబు అంతమించి ఏం లేదమ్మా. 10,00,000 కోట్ల అప్పులతో మన చేతిలో పెట్టెళ్తారు ఆంధ్రప్రదేశ్‌ని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాబోయే 30 సంవత్సరాల్లో అన్నిటిని క్లియర్ చేసుకుంటూ ఎళ్ళాలంటూ ఆళ్ళ వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అవునా? ఏమో మరి చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పవన్ కళ్యాణ్ గారు త్వరగా రండి సార్. తట్టుకోలేక బాధతో మీ మురళీ రాపల్లి మీ అభిమాని. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.